హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో చూసారు కదండి, ఈ బ్లౌజ్కి ఆల్రెడీ ఇక్కడ చిన్న బుటీస్ టైప్ అయితే ఇచ్చేసాడు కదా. అంటే బ్లౌజ్లో రావడం అయితే జరిగింది. దానివల్ల వాళ్ళకి వర్క్ అయితే ఏమొద్దు, జస్ట్ ఇలా కట్ వర్క్ పెట్టేసి బ్లౌజ్ అయితే స్టిచ్ చేసామన్నారనమాట. చూసారా, చాలా సింపుల్గా ఎంత బాగుందో. ఇంకా బ్లౌజ్ కుట్టిన తర్వాత అయితే భలే లుక్ ఉంటుందన్నమాట. అలాగే బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్ కూడా సేమ్ అలాగే స్టిచ్ చేశాను. అదే వర్క్ అయితే చేశాను అనమాట. వర్క్ అంటే జస్ట్ ఇలా, ఇది వచ్చేసి ఫ్రంట్ చూడండి, ఇలా ఓన్లీ కట్ వర్క్ మాత్రమే వేసాను అనమాట. ఎలా సో ఇలా మనం ఎప్పుడు హెవీగా కాకుండా ఇలాంటివి బ్లౌజ్ పీస్లు వచ్చినప్పుడు మనం ఇలా డిజైన్ చేసుకుంటే కనుక మంచి లుక్ అయితే వస్తుందన్నమాట. నార్మల్గా ప్లెయిన్గా కూడా కట్ వర్క్ అనేది వేసుకోవచ్చు. జస్ట్ ఇలా వేసుకోవడం వల్ల మనకు కొంచెం పైపింగ్ కూడా వేసినట్లు లుక్ అయితే వస్తుంది. కాబట్టి నేను జస్ట్ ఇలా వేసాను. కస్టమర్ కూడా ఇలాగే జస్ట్ కట్ వర్క్ మాత్రం వేసి బ్లౌజ్ అయితే స్టిచ్ చేసామన్నారు. సో చూసారు కదా, భలే ఉంది. నాకైతే బాగా నచ్చింది. చాలా సింపుల్గా నేను ఇంకా అక్కడక్కడ చిన్న చిన్న బుట్టీస్ వేద్దాము అనే దీంట్లో ఉన్నాను. బట్ ఈ బ్లౌజ్ పీస్ చూసేసరికి ఇంకా అది కూడా వద్దని చెప్పేసి జస్ట్ ఇలా కట్ వర్క్ లైన్ అయితే ఇచ్చేసి ఊరుకున్నాను అనమాట. సో చూసారా, ఫ్రంట్ కూడా చాలా బాగా వచ్చింది. మరీ చిన్న చిన్న కట్స్ కాకుండా ఇలా కొంచెం మీడియం సైజ్ కట్స్ తీసుకుంటే కనుక చాలా బాగుంటుంది. ఇది నేను సపరేట్గా ఏం తీసుకోలేదండి. ఏదైనా డిజైన్ వస్తుంది కదా మనకి, కట్ వర్క్ డిజైన్లో ఇలా అడ్జస్ట్ చేసి వేసాను అనమాట. సో ఎలా వచ్చిందండి కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. థ్యాంక్ యూ.